తెలియని ప్రమాదానికి ఆహ్వానం. ఎదురు చూసిన బాట ఏ దారి తెరుచునో, తప్పించుకున్న దారులే తిరిగి చేరునో, ఎదురొచ్చిన నిమిషం ఊపిరి నిలుపును, ఏమోనో. ఇదేంటి అక్షరాలు మాయమైపోతున్నాయి? అది నాకు అర్థం కావట్లేదు. రచయిత ఆ వ్యక్తిని మరణం నుండి కాపాడి తనకు దగ్గర వ్యక్తిని ప్రాణాపాయ స్థితిలో పెట్టాడు. పేజీలు చింపేసినంత మాత్రాన ప్రాబ్లం సాల్వ్ అవుదని చెప్పాను కదా. అలా చేస్తే నువ్వు ఇంకా లోతుగా వెళ్ళిపోతావు. సార్, ఈ కథ గురించి మీకు ముందే తెలుసా? ఆల్రెడీ ఇలాంటి కేసు చూశానులే. సార్, నా బ్యాగ్ సార్. ఆగు, నీకు బ్యాగ్ కావాలా ప్రాణాలు కావాలా? బ్యాగ్దే ఉంది సార్, ప్రాణాలే కావాలి. అయితే ఈ విషయం మర్చిపోయి కాసేపు బయట వెయిట్ చేయండి. ఓకే. సార్తో మాట్లాడాలి. ఏ ఆగు, వదిలే, తనకి ఈ కథతో సంబంధం లేదు. నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు డేంజర్లో ఉన్నారని ఇందులో ఉందేంటి? ఏదో చేద్దామని కథను చింపేశావు. ఇండైరెక్ట్గా నీ వాళ్ళని రిస్క్లో పెట్టేసి కథలో ఇంకా ఇన్వాల్వ్ అయ్యావు. ఇప్పుడు నేనేం చేయాలి? ముందు ఈ బ్యాగ్ తీసుకో. ఈ కథలో ఇది నువ్వే కనిపెట్టావు కాబట్టి ఇది నీ దగ్గరే ఉండాలి. దీన్ని కానీ పోగొట్టుకున్నావో చాలా ఇబ్బందులు పడతావు. సార్ ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? నీ కథలాగే వేరే కథలు ఉంటాయి కదా, గెస్ట్ అపీరెన్స్ ఇచ్చొస్తాను. అంటే నాలా కథలో స్ట్రక్ అయిన వాళ్ళు ఇంకా ఉన్నారా? అవును. ఇవన్నీ మీకు ఎలా తెలుసు సార్? కొన్ని నెలల ముందు ఒక సూసైడ్ కేసు సాల్వ్ చేయడానికి వెళ్ళాను. అక్కడ డెడ్ బాడీ దగ్గర నాకు ఈ కథ దొరికింది. సూసైడ్ నోట్ అనుకుని ఓపెన్ చేశాను. అప్పటి నుంచి నెమ్మదిగా ఈ కథలో ఒక పాత్రగా మారిపోయాను. సూసైడ్ చేసుకుంది ఎవరు సార్? మనలాగే ఈ కథలో చిక్కుకున్న మరో వ్యక్తి. నీ కథలాగే వేరే కథలు ఉంటాయి కదా, గెస్ట్ అపీరెన్స్ ఇచ్చొస్తాను. రే నువ్వేంట్రా ఇక్కడ? బ్యాట్ తీసుకురావడం నేను చూసాను. అర్జెంట్ బ్యాట్ లేదంటే ఈడు మేడ దిగిపోద్ది. పన్ను వదిలే. వస్తావా? ఈడు మేడ కోసేమంటావా? నువ్వు కనుగొన్నదే నిన్ను హంతకుణ్ణి చేస్తుంది. నేను హంతకుడు అవడం ఏంటి? ఇదిగో బ్యాగ్. పన్ను వదిలే. వెనకెళ్ళు, వెనకెళ్ళు, వెనకెళ్ళు. ఎవడసలు వాడు? అదో పెద్ద స్టోరీలే, నీకు చెప్పిన అర్థం కాదు. శశిగాడు వచ్చాడు చూడు. ఒరే ఇంత లేట్ ఏంట్రా, ఎక్కడున్నావు? సారీ అన్న, నైట్ మందు ఎక్కువైపోయింది. చా, ఎవడన్నాడు కత్తి పట్టుకుని పారిపోతున్నాడు? ఎవడో నాకేం తెలుసా? నాకేం తెలుసు? అంతా పిచ్చి పిచ్చిగా జరుగుతుందిరా, నాకేం అర్థం కావట్లేదు. బ్యాగ్ ఇస్తాం కదా, ఇంకే ప్రాబ్లం ఉండదు. పద టీ తాగేసి వద్దాం. నేను రాలేను బ్రో, వెళ్ళండి. రే శశి, పద టీ టైంకి వెళ్ళొద్దాం. పదన్నా. అంతా అయిపోయినా ఇంకా అవే మైండ్లో రన్ అవుతున్నారా? అయినా కథలో చెప్పినట్లు రియల్గా ఎలా జరుగుతున్నాయో అర్థం కావట్లేదు. ఆ కేఫ్లో రాబరీ, శాండీ డేంజర్లో పడ్డం, అంతా ఏదో మాయలే అనిపిస్తుంది. ఆ విషయం మీకు వదిలేసా అన్న, అంతా బ్యాగ్ కోసమే జరిగినట్టుంది. ఇప్పుడు అది మన దగ్గర లేదు కదా, ఇక ఏ ప్రాబ్లం లేదు. లేదంటే ఎవడో వచ్చి మనతో గొడవ పెట్టుకుంటాడు. అందులో ఉన్నట్టే ఎలా జరుగుతుంది అనేది నన్ను వెంటాడుతుందిరా.
ఫస్ట్లో ఏదో ప్రాంక్ అనుకున్నాను, తర్వాత కోయిన్సిడెన్స్లా అనిపించింది. ఆ తర్వాత ఎవడో నన్ను ట్రాప్ చేసినట్టు అనిపించింది. ఆ కేఫ్లో సీన్ చింపేసిన తర్వాత కొత్త సీన్ ఫామ్ అయినప్పుడు నా మైండ్ బ్లాక్ అయింది. దానికి ఆ బ్యాగ్ గురించి ఎవడు సెడుపులు ఎట్టేసి ఉంటాడన్న, అందుకే అలా జరిగి ఉంటుంది. ఇప్పుడు ఆ బ్యాగ్ మన దగ్గర లేదు కదా, ఇక మన నిండి దానికి ఎలాంటి అవసరం లేదు. రే, అక్కడ కూర్చున్న ఆయన మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు అంటావా? అవునన్నా, కొంపదీసి ఆ బ్యాగ్ మన దగ్గరే ఉందనుకొని చూస్తున్నాడు అంటావా? ఊరికానా మనం ఏదో సీరియస్గా మాట్లాడుతున్నామని చూస్తున్నట్టు ఉన్నాడు. నువ్వు అది కూడా బ్యాగ్ గురించి అనుకుంటున్నావు ఏంటి? పద వెళ్ళి అడుగుదాం. సరే అన్నా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇందాక నుంచి మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నట్టున్నారు. మిమ్మల్ని ఏదో ఒక ఇంటర్వ్యూలో చూసినట్టు అనిపిస్తుంది. మీరా కాదా అని అలా చూస్తున్నాను. అదే అన్న, లాస్ట్ మంత్ యూట్యూబ్లో ఇంటర్వ్యూ ఇచ్చావు కదా, అందులో చూసుంటారు. ఓ అదా, మా లాస్ట్ ప్రాజెక్ట్ ప్రమోషన్స్కి ఇంటర్వ్యూ ఇచ్చాను, అక్కడ చూసుంటారు. ఆ వెబ్ సిరీస్ నేను కూడా చూశాను సార్, బాగుంది. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఏదైనా ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారా? ప్రజెంట్ ఒక ఇండిపెండెంట్ ఫిలిం షూట్ అవుతుంది సార్. గుడ్ సార్. రిలీజ్ డేట్ ఎప్పుడు? మేబీ నెక్స్ట్ మంత్. షూట్ అయిపోయిన తర్వాత రిలీజ్ డేట్ ఫిక్స్ చేయాలి సార్. ఓకే సార్, బాగా చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. బ్యాగ్ సేఫే కదా? బ్యాగా? అవును సార్, కథలో చెప్పినట్టు మీకు ఒక బ్యాగ్ దొరుకుంటుంది కదా, ఆ బ్యాగ్ గురించి అంటున్నా. అసలు ఆ కథ గురించి, బ్యాగ్ గురించి మీకెలా తెలుసు? అసలు మీరెవరు? నేను కొన్ని సంవత్సరాలుగా ఆ కథలో చిక్కుకున్న ఒక మామూలు మనిషిని. కొత్తగా కథ చదివిన వ్యక్తిని ఈ టీ టైం దగ్గర కలుస్తానని నా కథలో ఉంది. అందుకే అలా టీ తాగుతూ మిమ్మల్ని చూస్తున్నా. బ్యాగ్ సేఫే కదా? మా ఫ్రెండ్ కాపాడడం కోసం ఆ బ్యాగ్ ఇందకే దొంగోడికి ఇస్తాను సార్. అలా ఎలా ఇచ్చేశారు సార్? ఈ కథలో మిస్టరీస్ అన్నింటికి సొల్యూషన్స్కి ఆ బ్యాగ్ ఒక కీ లాంటిది. అలాంటిది అది తీసుకెళ్ళి ఒక దొంగోడి చేతిలో పెట్టారా? అయినా ఇన్స్పెక్టర్ మీకు చెప్పే ఉంటాడు కదా ఆ బ్యాగ్ మీ దగ్గరే ఉంచుకోమని. అయినా కూడా అలా ఎలా ఇచ్చేశారు? అది ఉట్టి బ్యాగే సార్. ఆ బ్యాగ్లో డబ్బులు తప్పించి ఇంకేం లేవు సార్. కాదు సార్, అది మామూలు బ్యాగ్ కాదు. మీ మైండ్లో రన్ అవుతున్న క్వశ్చన్స్కి అన్నింటికి ఆన్సర్స్ అందులోనే ఉన్నాయి. ముందు అర్జెంటుగా ఆ బ్యాగ్ని తిరిగి దక్కించుకోండి. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. రే, సార్ని మన ఆఫీస్కి తీసుకెళ్ళి. సరే అన్న. నడిచిన అడుగులే నీ వెనుకే పరిగెడితే, కలిసిన పాత్రలే తిరిగి కలిస్తే, చెదిరిన ఛాయలు నీడలా నిలిస్తే, రాసిన కథలో నిజమే మిగిలితే, ఏమౌనో